మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ అసలు అంటే ఏంటి? మనుషులు 90 ఇయర్స్ వచ్చిన తర్వాత 80 ఇయర్స్ వచ్చిన చనిపోయేటప్పుడు చాలా మంది చాలా మందికి తెలుసో తెలియదో తెలియదు, కానీ నేను కూడా రీసెంట్ గా విన్నా. అంబానీ ఉన్నారు, సో ఆయన చిన్నప్పుడు 100%. నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దీన్ని పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారండి. అంటే బేసిక్ గా నువ్వు ఎక్కువ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ షో. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ మ్యూజిక్ వాసు గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అండ్ రాక్ సాలిడ్. సార్, మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ అసలు అంటే ఏంటి? ఫస్ట్ అది ఎలా వచ్చింది? అంటే బేసిక్ గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి ఒక తత్వం అనేది ఉంటది. మనకు కూడా ఇప్పుడు మనం ఎందుకు ఫిలాసఫర్ కావాలి? మోటివేటర్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు దాదాపు 1000 వీడియోస్ మోటివేషన్ మీద ఉంటాయి, లా ఆఫ్ అట్రాక్షన్ మీద కానీ, మైండ్ మీద కానీ. అయితే పబ్లిక్ కి నేను ఒక ఫిలాసఫీని అందజేద్దామని. ఎందుకంటే మనకి ఈ ప్రపంచంలో ఏదైనా పెద్ద వెపన్ ఏదైనా ఉందంటే మైండ్ అనమాట. దాని మీద కొంచెం ఫిలాసఫీస్ తయారు చేశాను. అంటే మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్ లో ఏది ఇంపార్టెంట్? హెల్త్ అనేది ఇంపార్టెంట్, అలాగే ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్, అలాగే మనీ డబ్బు సంపాదించడం అనేది ఇంపార్టెంట్, ఈ సంపాదించాలంటే నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఇవన్నీ చేసినా సరే ఇష్టం లేని జాబ్ చేసాం అనుకోండి, ఫుల్ఫిల్మెంట్ ఉండదు, సాటిస్ఫాక్షన్ అసలు ఉండదు. అది సెల్ఫ్ లవింగ్ అనేది ఇంపార్టెంట్, సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైమ్ ఇవన్నీ చేసాం, మన పబ్లిక్ హెల్ప్ చేయడం కూడా ఇంపార్టెంటే కదా, సోషల్ సర్వీస్. ఎగ్జాక్ట్లీ. సో అదొకటి. ఇవన్నీ చేసినా సరే ఒకటి మిస్ అవుతుంది, పర్సనల్ ఎంటర్టైన్మెంట్. ఇవన్నీ కలిపితేనే 100x మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ అంటారు. అంటే నీ లైఫ్ లోని ఒక ఫుల్ఫిల్మెంట్ ఉండాలన్నమాట. అంటే దాదాపు ఒక వ్యక్తి మనుషులు 90 ఇయర్స్ వచ్చిన తర్వాత 80 ఇయర్స్ వచ్చిన తర్వాత చనిపోయేటప్పుడు చాలా మంది 90% రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. అరే నేను జీవితాంతం నాకు ఇష్టం లేని పని చేశానని ఒకరు, ఫ్యామిలీకి టైం ఇచ్చాను నా లైఫ్ కి టైం ఇవ్వలేదని ఒకరు, డబ్బు సంపాదించారు ఫ్యామిలీని వదిలేశానని ఒకరు. ఎంతో మంది బిజినెస్ మ్యాన్ చూడండి, ఫ్యామిలీని పట్టించుకోరు, ఫ్యామిలీ వేరే వేరేగా అయిపోతుంటారు. ఆఖరికి ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎంత సంపాదించాడా అనేది ఆయన చనిపోయిన మరుసటి నిమిషమే బీరువాలో వెళ్ళి ఎత్తుకుతారు. సమం అక్కడ ఉన్నా సరే నీ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ ఉందా? ఆత్మ ఘోషిస్తుంది అనమాట. అయితే కొంతమంది జీవితాంతం ఇష్టం లేని జాబ్ చేస్తూ తిట్టుకుంటూ ఏడుస్తూ ఆఫీస్కి వెళ్తారు. నరకం కదా అది. ఒక మనిషి ఎక్కువ కాలం ఎందులో ఉంటారు? ఇష్టం లేని జాబ్లోనే ఎక్కువ కాలం ఉంటారు. అది ఇష్టం లేనిది అయితే ప్రతి నిమిషం నరకంలా ఉంటుంది. అవును. అయితే కొంతమంది చాలా పేదరికంలో ఉంటారు, డబ్బు సంపాదించలేకపోతారు. అయితే నేను చెప్పే ఫిలాసఫీ ఏంటంటే, నువ్వు 100x అని తీసుకుంటే ప్రతిదీ 100x తో పోలుస్తాం కదా. ఒక 100% తీసుకుంటే హెల్త్ లో 100లో ఉండాలి కొలమానం. అంటే 100 పెట్టుకుంటే 10 20 30 ఉంటాం. నేను కొలమానం అనేది చెప్తున్నాను. అయితే నాలెడ్జ్ లో 100లో ఉండాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవడంలో 100లో ఉండాలి, అలాగే నువ్వు నీకు ఇష్టమైన జాబ్ చేయడంలో 100లో ఉండాలి, సొసైటీకి హెల్ప్ చేయడంలో 100లో ఉండాలి, స్పిరిచువల్గా దేవుడి భక్తి రూపంలో ఉండాలి, ఆఖరికి ఎంటర్టైన్మెంట్లో కూడా 100లో ఉండాలి. ఈ ఎంటర్టైన్మెంట్లో నువ్వు పబ్కి వెళ్ళొచ్చు, నీకు నచ్చింది చేయొచ్చు, కానీ సొసైటీకి కానీ ఫ్యామిలీకి కానీ నీ ఆరోగ్యానికి కానీ ఏది ఇబ్బంది ఉండకూడదు. మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ అంటే ఏది ఎడిక్టామో ప్రతిదీ చేస్తాం, సమాజానికి ఉపయోగపడతాం, నీకు నచ్చినట్టు నువ్వు బతకాలి, దేనికోసం లిమిట్స్ లేవు. అంటే నేను దీన్ని ఎండ్ మైండ్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే అడుగుతాను, నా దగ్గరికి చాలా మంది కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు నువ్వు ఎలా చనిపోవాలనుకుంటున్నాను అడుగుతాను. చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. నువ్వు ఎలా ఏంటి సార్ నా జీవితాన్ని మార్చడానికి వస్తే నన్ను చనిపోవడం గురించి మాట్లాడుతున్నారేటని అడుగుతారు. అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ లో నేను వైజాగ్ లో ఉండేటప్పుడు ఒక బట్టల షాప్ లో పనిచేసేవాడిని. చదువుకుంటే మా మేనేజర్ డిగ్రీ చదివాడు, బాగా డిగ్రీ చదివితే బాగా వెళ్ళొచ్చేమో అనుకున్నాను. తర్వాత డిగ్రీ చదివిన తర్వాత కాఫీ డేలో పనిచేశారు. అంటే తర్వాత అక్కడ మేనేజర్ ఎంబీఏ చదివాడు, తర్వాత ఎంబీఏ చదివితే మంచి ఇంకా పోస్ట్, అలాగా ఎడ్యుకేషన్ పెంచుకుంటూ వెళ్ళా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే ప్రతి వ్యక్తి కూడా నువ్వు ఎలా చనిపోవాలనుకునేటప్పుడు మనం చనిపోయేటప్పుడు ఒక 500 మంది 1000 మంది వస్తారు కదా. అవును. లేదంటే ఇప్పుడున్న సామెత ప్రకారం ఒక 200 మంది వస్తారు. అవును. నువ్వు ఏ ఫీల్డ్ లో ఉంటే ఆ ఫీల్డ్ లో వాళ్ళు వస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. నువ్వు చేసే పని బట్టే ఇప్పుడు ప్రతి మనిషిని ఎలా గుర్తిస్తారండి? చేసే పనిని బట్టే గుర్తు. ఒక లాయర్ అంటారు, ఒక డాక్టర్ చనిపోయాడు అంటారు, పలానా సుబ్బారావు చనిపోయాడు అంటారు, డాక్టర్ సుబ్బారావు చచ్చిపోయాడు అంటారు. అవును. అలాగే మనం చనిపోయేటప్పుడు
నువ్వు నీ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ, నీకు నువ్వు హెల్ప్ చేసుకుంటూ, సొసైటీకి హెల్ప్ చేస్తూ, ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని అంతా అనుభవిస్తూ చచ్చిపోవాలి. ఒకవేళ ఏది అనుభవించకుండా చచ్చిపోయాం అనుకోండి, పైలోకి వెళ్ళిన తర్వాత ఇంకా సెక్స్ చేస్తాడు. ఎందుకంటే భూలోకంలో ఇంత ఆనందాలన్నీ నీకు ఇచ్చిన తర్వాత నువ్వు ఏది అనుభవించకుండా వచ్చావు, అందుకే వీడికి ఇంకా సెక్స్ అయ్యండి అని అంటాడు. ఓహో. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఒక కాఫీ షాప్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు కాఫీ షాప్? అది మనం వచ్చి ఆడికి ఎంత డబ్బులు వస్తాయి కదా. అవును. లేదు నేను 10 రూపాయల కాఫీ షాప్, ఆడికి లాభమే ఈడికి లాభమే. అయితే నేను ఏం చెప్తానంటే నీ కెపాసిటీని పెంచుకోమని చెప్తాను నేను. మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ ఏంటంటే నువ్వు 1 నుంచి 100 వరకు ప్రతిదీ నీ కెపాసిటీ పెంచుకోవాలి. అవును. సో లేదు నేను ఇలాగే ఉంటాను, నాకు నా నుదిరా తింటే, లేదంటే దేవుడు నాకు ఇలాగే రాశాడు, నా బతికింతే, నా కర్మ ఇంతే అని అనుకుంటే నువ్వు అలాగే ఉంటావు. సో అలాంటి వాళ్ళని పైకి, అంటే అది కాదు, మనకి ఏదైనా మిస్ అయ్యిందంటే మనకి నాలెడ్జ్ మిస్ అవుతుందండి. ప్రపంచంలో ఎవరు పుట్టినా సరే ఒక బ్లాంక్ మైండ్తో పుడతారు. అవును. అందరూ జాతకాలు అన్నీ అంటారు కానీ జాతకాలు బట్టి కాదండి. ఎంతో మంది సైంటిస్టులతో మాట్లాడాను నేను. ప్రతి ఒక్క జాతకాన్ని వాళ్ళు రాసుకోవచ్చు. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా అలా తయారవుతావు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ అదే చెప్తుంది అనమాట. కాకపోతే నీ ఆలోచనలు కొన్ని తక్కువ స్థాయిలో ఉంటాయి, కొంతమంది ఎక్కువ స్థాయిలో ఉంటాయి. నేను కొంతమంది ఆటో డ్రైవర్ని, సెక్యూరిటీ గార్డుల్ని, చిన్న పని చేసే వాళ్ళని అడిగాను, నువ్వు ఎంత సంపాదించాలనుకుంటున్నావు జీవితం? నాకేమీ లేదు సార్, నా జీవితం బాగాలేదు సార్ అంటారు. అదే చదువుకోలేని వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో బిల్డర్స్ ఉన్నారు. ఎందుకంటే మేము రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నాం కాబట్టి. మరి వీళ్ళు ఎలాగెళ్ళాలంటే ఒకడేమో సార్ నేను రోడ్ సైడ్ కార్ కొనాలనుకుంటున్నాను సార్, నేను ఫ్లైట్లు ఎక్కాలనుకుంటున్నాను సార్, దుబాయ్లో ఒక ప్రాపర్టీ. అరే నీకు చదువు లేదు, ఎలా ఆలోచిస్తున్నావు అంటే అప్పుడు ఆలోచన స్థాయి బట్టి అనమాట. దీని మీద ఒక బుక్ ఉంది, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్, బిగ్ అని, చాలా ఫేమస్ బుక్. అయితే అందులో ఏంటంటే చదువుకున్న వాళ్ళకంట చదువుకోలేని వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఎందుకంటే చదువుకున్న వాడు ఏం చేస్తాడు, జాబ్ 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 చేస్తే నాకు పిల్లనిస్తారు, కడుపులో చల్ల కథల కంటే హ్యాపీగా కూర్చోవచ్చు అని ఒక సేఫ్టీని పేరెంట్స్ అలవాటు చేస్తారు. అయితే అందులో ఏముంటదంటే పెద్దగా ఆలోచించాలి. అవుట్ ఆఫ్ ది బాక్స్. అయితే మన పేరెంట్స్ కానీ, మన టీచర్స్ కానీ, మన చుట్టూ ఉన్న సొసైటీ కానీ నీ కోరికలు చంపేస్తారు అనమాట. ప్రాక్టికల్ గా ఆలోచించు. ఒక బౌండరీ లైన్ ఇచ్చేస్తారు మనకి, అక్కడే ఉండాలి, అందులోనే ఉండాలి, మన లైఫ్ ఇంతే, ఇంకా దాటి వెళ్ళొద్దు. ఇంతే అనేది వాళ్ళ మైండ్, వీళ్ళ మైండ్ డిసైడ్ చేస్తారు. మన ఫ్యామిలీలో ఎవడు బిజినెస్ పీపుల్ లేడు, మన ఫ్యామిలీలో ఎవడు సెలబ్రేట్ అయినోడు లేడు, మన ఫ్యామిలీలో ఎవడు నువ్వేటి ఇంత కొత్త 100 కప్పలు పైకి ఎక్కితే మిగతా కప్పలు లాగుతుంటాయి అనమాట. ఎందుకు? వాడి మైండ్ లో ఫిక్స్ అయ్యేది. కానీ ఒకటి అండి, ఒక మనిషి ఆలోచన స్థాయి బట్టి ఆర్థిక స్థాయి ఉంటది. ఓపెన్ గా చెప్పాలంటే ఆలోచన స్థాయి బట్టి ఆర్థిక స్థాయి ఉంటది. నీ మనసు గతి అంటారు. అంటే నీ ఆలోచన స్థాయి బుల్లిగా ఉందనుకోండి, నీ గ్రోత్ కూడా బుల్లిగా ఉంటది. నీ ఆలోచన స్థాయి పెద్దగా ఉందనుకోండి, అయితే మన ఆలోచన స్థాయి వేరే వాళ్ళకి చెప్పకూడదు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చెప్పామనుకోండి నీ మీద నీళ్లు చల్లుతారు అనమాట. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ అంటే చాలా మందికి తెలుసో తెలియదో తెలియదు, కానీ నేను కూడా రీసెంట్ గా విన్నా. అంబానీ ఉన్నారు. సో ఆయన చిన్నప్పుడు లైక్ 10 రూపీస్ కూడా లేవు కాఫీ తాగడానికి అన్న టైంలో ఆయన 100 రూపాయలు అప్పు చేసి మరి పెద్ద కెఫేకి వెళ్ళి కాఫీ తాగేవారు. వాళ్ళ ఫ్రెండ్స్ అడిగేవారంట, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని. అంటే 10 రూపాయల దగ్గర కాఫీ తాగే వాళ్ళు 10 రూపాయల మెంటాలిటీస్ వాళ్ళే ఉంటారు, ఎదిగే అవకాశం దొరకదు. అదే 100 రూపాయల దగ్గరికి వెళ్ళామనుకో, అక్కడ వాళ్ళ ఆలోచన, వాళ్ళ గ్రోత్, వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళు ఈవెన్ బిజినెస్ పీపుల్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. సో వాళ్ళ నాలెడ్జ్ ని మనం షేర్ చేసుకుని అది మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం 10 రూపాయల కాఫీ దగ్గర ఉండిపోము, 100 రూపీస్ కాఫీ దగ్గరికి రీచ్ అవ్వగలుగుతాము అని ఒక చిన్న ఇంటర్వ్యూలో విన్నా అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దీన్ని పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారండి. అంటే బేసిక్ గా యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 పీపుల్ అన్నమాట. నువ్వు ఎక్కువ ఎలాంటి వాళ్ళతో తిరుగుతుంటే ఆ విధంగా తయారవుతావు. సత్సంగం అంటారు స్పిరిచువల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే. అంటే నువ్వు ఒక 5 జీనియస్లతో తిరుగుతున్నావు అనుకోండి, నువ్వు కూడా యు ఆర్ ద 6th వన్ జీనియస్. నువ్వు 5 డబ్బున్నోళ్ళతో తిరుగుతున్నావు అనుకోండి, నువ్వు 6వ డబ్బున్నోడు అవుతావు. నువ్వు 6 ఈడియట్లతో తిరుగుతున్నావు అనుకోండి, యు ఆర్ ద 6th వన్ అనేది ఈడియట్. ఇప్పుడు అంబానీ గారు పాటించే టెక్నిక్ లో ఏంటంటే ఆయన 10 రూపాయల కాఫీ కూడా తాగొచ్చు. ఆయనకు వచ్చే 250 రూపీస్ లో 200 రూపీస్ పెట్టి కాఫీ తాగాడంటే దాని అర్థం ఏంటి? 10 రూపాయల కాఫీ తాగే వాళ్ళ దగ్గర అంటే దరిద్రాలు చెప్తారనమాట. నేను ఈఎంఐ కట్టాలి, హోమ్ రెంట్ కట్టాలి, ఇవన్నీ కట్టాలి. 250 రూపీస్ స్టార్ బక్స్ లో తాగేవాడు ఏం చేస్తాడు? దుబాయ్ లో ఈ ప్రాపర్టీ కొనాలి, జూబ్లీహిల్స్ ఇది కొనాలి, నెక్స్ట్ ఇది అని, అంటే రిచ్ మైండ్ అనమాట. ఇక్కడ అంటే దీని అర్థం ఏంటి? నీ మానసిక స్థితే బట్టి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఒకసారి ఇలాగే మాకు జూబ్లీహిల్స్ లో ప్రాపర్టీస్ చేసేటప్పుడు క్లయింట్స్ మాకు ఏం చేస్తారంటే హైత్ ప్యాలెస్ కానీ కొన్ని కాఫీ షాప్లు పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇంకొక 4 మెంబర్స్ పరిచయం అయ్యారు. కార్డు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఏం చేస్తారని,
అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రాపర్టీ సేల్ అయింది. అంటే అది మరి నార్మల్ ప్లేస్లో సేల్ అవ్వచ్చు కదా. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఉన్న ప్లేస్ బట్టి నీ స్థాయి నిర్ణయిస్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వజ్రం తీసుకోండి, ఇది కూడా పురాతన ఎగ్జాంపుల్ అందరికీ తెలుసు. ఆ డైమండ్ని ఒక పేపర్ ఎవరికైనా కిరాణా షాప్లో అమ్మే ఉన్నాడు పేపర్ వెయిట్గా వాడుకుంటాడు. అవును. అదే ఒక ఒక సైంటిస్ట్కి అమ్మేమనుకోండి కొంత వాల్యూ ఇస్తారు. అదే ఈ ఒక మ్యూజియంస్కి అమ్మేమనుకోండి దానికి ఒక వాల్యూ ఇస్తారు. నువ్వు ఉన్న స్థాయి బట్టి నువ్వు ఉండే ప్లేస్ బట్టి నీ నీ వాల్యూ అనేది వాల్యూ డిసైడ్ అనేది ఉంటుంది. అవుతుంది. సో నువ్వు హై టాలెంట్ పెట్టుకొని నాసిరకం వాళ్ళ దగ్గర ఉంటే నీ వాల్యూ ఎలా తెలుస్తుంది? నాకు ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు నా స్థాయికి నా టాలెంట్కి వాల్యూ ఇవ్వట్లేదు అంటే నువ్వు ఉండే ప్లేస్ రాంగ్. ముందు దీన్ని కట్ చేయి. అయితే కట్ చేయాలంటే మనసు ఒప్పుకోదు. నా చిన్ననాటి ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, లేదంటే నా ఇది, దాని నుంచి బయటికి రావాలి. ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుని దాన్ని కట్ చేసుకోకపోయినా ఎక్కడ ఆపాలి, ఎక్కడ మన లైఫ్ ని మనం గ్రో చేసుకోవాలి అనేది కూడా చూసుకుంటే అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, ఎవరైనా సరే ఏదైనా సరే ఒక ఎదగాలి అంటే మనసులో నుంచి కోరిక బలంగా ఉండాలండి. అవును. మన భగవద్గీతలో ఏదైనా చెప్తారు కదా, సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించే. అసలు సంకల్పం అంటే ఏంటి? అంటే నువ్వు ఏదైనా కోరుకుంటే అది జరుగుతుంది అనేదే కదా. Exactly. ప్రకృతి మొత్తం కుట్ర పన్నినా సరే నీకు అది నెరవేరుస్తుంది అంటారు. అవును. మీరు బాగా ఆలోచించండి, కష్టాల్లో ఉండేటప్పుడు ఎవరు ఫోన్ ఎత్తారు? మన ఫోన్. అస్సలు మన కష్టాల్లో ఉన్నాం అని తెలిస్తే ముందు బ్లాక్ లో పెట్టేస్తారు. కానీ అప్పుడు మీకు హెల్ప్ చేసేది ఏంటో చెప్పనా? యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. యూనివర్స్ అంటే ఒక గాడ్ అన్నమాట. ప్రకృతి హెల్ప్ చేస్తుంది. దాన్నే సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అంటారు. దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. దాన్నే విశ్వం అంటారు. నువ్వు ఒక కోరికల్ని పదే పదే అదే రిపీటెడ్ గా నువ్వు మనసులో నెమర వేసుకుంటే ఇది జరుగుతుంది ఎలాంగ్ విత్ ప్రయత్నం ఏంటి. చాలా మంది ట్రైనర్స్ ఏంటంటే యూనివర్స్ విశ్వం అంటారు, ప్రయత్నం గురించి చెప్పరు. ఎందుకు చెప్పరంటే అలా ప్రయత్నం గురించి చెప్తే ఇంక నువ్వేదేంది నీ దగ్గరికి ఎందుకు రావాలని. అవును. చాలా సక్సెస్ చాలా ఓవర్ సింప్లిఫైడ్ చేస్తారు. కానీ నేనేం చెప్తానంటే యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజమే అండి. దాన్ని ఒక 50% పాటించాలి, 50% ప్రయత్నం పాటించాలి. ఈ రెండు కలిస్తే 2 చప్పట్లు అనమాట. అంటే 2 కళ్ళు లాంటివి.